ఆంధ్రప్రదేశ్ రైతులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టింది. కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో ఈ నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అదేవిధంగా పీఎం కిసాన్ పథకం డబ్బులు కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. అన్నదాత సుఖీభవ పథకం కింద రెండో విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు జమ చేయనుండగా పీఎం కిసాన్ 21వ విడత కింద కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబోతుంది. దీంతో రైతులకు ఒకే రోజున డబుల్ ధమాకా లభించనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో మొత్తం 7,000 రూపాయలు జమ కాబోతుంది. కోయంబత్తూరులోని పీఎం కిసాన్ పథకం నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురంలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నగదును విడుదల చేయనున్నారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల కింద మొత్తం 46,85,838 రైతు కుటుంబాలకు 3,135 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేయనున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 2,342.92 కోట్లు అయితే కేంద్రం వాటా 972.09 కోట్లు. అయితే నెలకు 20,000 కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. ఆక్వా సాగుకు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్ల లోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కారన్నారు.